ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేటుకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన మొదటి బుధవారం. గడిచిన 6 మాసములు ప్రభు మనలను, మన కుటుంబాలను, సేవా పరిచర్యను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో మనము దేవుని సన్నిధి నిలిచి ప్రభువును స్తుతించే సమయం ఆసన్నమవుచున్నది. కనుక ఆత్మీయులారా, సిద్ధపడదాం. 10 గంటలకు ఆరాధన. ఈరోజు వర్తమానాన్ని అందించడానికి గాను ప్రియ సోదరి రోజా గారు మన మధ్యలోకి వస్తున్నారు. అందరి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రియులారా కొద్ది మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. దగ్గరగా మనము 14 వరకు ఉన్న వచనాలను ధ్యానం చేయబోతున్నాము. రండి వేదవాక్యంలోనికి. 11వ వచనం. వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకొన మనసై. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం తోడయుండును గాక. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నిటినీ తీర్చమని, మేలు చేతయు నింపి నడిపించమని, మీ దీవెన ఆశీర్వాదమును దయచేసి మీ కృప చొప్పున కనికరించమని సర్వాధికారి అయినటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆత్మీయులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు తన జనులైనటువంటి ఇశ్రాయేలుకి మాటను తెలియపరుస్తున్నారు.
అయ్యా, నీవు నీ శత్రులతో యుద్ధం చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని ఒక ఆమెను చూచి మోహించి ఆమెను పెండ్లి చేసుకునాలని నీకు మనస్సు కలిగినప్పుడు నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీసుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఈ 1 నెల దినములు తన వస్త్రములను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకునవచ్చును, ఆమె నీకు భార్యయగును అన్నారు. పిల్లరా, అంటే ఇశ్రాయేలీలు ఏదైనా ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ తమకు మనసైనటువంటి ఒక స్త్రీని చూచి వారు తీసుకుని రావచ్చు. అయితే తీసుకుని వచ్చిన వెంటనే వాళ్ళు వివాహం చేసుకోకూడదు, ఎందుకంటే అన్యజనులతో సాంగత్యం ప్రభు చేయొద్దని చెప్పారు. మరి బోయాజుల విషయం ఏంటి అనే కూడా ప్రశ్న మనకు రావాలి. అయితే ధర్మశాస్త్రమందు దేవుడు ఒక నియమాన్ని ఉంచారు. అయ్యా, నీవు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాలనుకున్నప్పుడు ఆమెను చేసుకున్నటకు నీకు మనస్సైన ఎడల ఇదిగో ఈ ప్రక్రియలో వివాహం చేసుకోండి అని చెప్పి ఓ నియమాన్ని ఉంచారు. బోయాజు విషయంలో కూడా ఒక నియమం అనేది అక్కడ ఉంది పిల్లరా. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ సందర్భంలో మరి నియమం ఏమై ఉన్నది అంటే ప్రభు చెప్పుచున్నారు 12వ వచనం, నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకుని అంటున్నారు. మొదటి పని ఏంటంటే తల క్షౌరము చేయించుకుని, 2 గోళ్లను తీయించుకుని, 3 తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించినప్పుడు ఆమె తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు ఆమెకు సెలవియ్యవలెను. 4 విషయాలు ఉన్నాయి పిల్లరా. ఇశ్రాయేలీలు లేదా హెబ్రీయుడైన వాడు ఒక అన్యురాలను చెరపట్టబడినటువంటి ఒక ఆమెను వివాహం చేసుకునాలంటే ఈ విధమైనటువంటి ప్రక్రియను జరిగించాలి. మొదటిది ఏం చెప్పుకున్నామంటే ఆమె తల క్షౌరము చేయించాలి అని విన్నాం. ఇక 2వ మాటగా ఆమె గోళ్లను తీసివేయాలి, 3 చెరబట్టలు, 4 తన తల్లిదండ్రుల గురించి ప్రలాపన. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవచ్చు, ఆమె అతనికి భార్య అవుతుంది, ఆమె ద్వారా సంతానాన్ని కనవచ్చని ప్రభు చెప్పారు. ప్రియులారా, వీటిలో మొదటి మాట ఏం చెప్పుకున్నాము? ఆమె తన యొక్క తలను క్షౌరము చేయించుకోవాలి అన్నారు. సాధారణంగా మరి శాంసోన్ విషయంలో మనం చూసినప్పుడు దేవాది దేవుడు మానోహ తన భార్యకు సెలవిచ్చిన మాట, నీ కుమారుడు నాజీవ్రతం కలిగి ఉంటాడు గనక అతని తల మీదకి మంగళకత్తి తీసుకురావద్దు అని చెప్పారు. ఆయనను క్షౌరం చేయించుకోవద్దని నియమం ఉన్నది. కానీ ఇక్కడ ఈమె విషయం ఏమవుతుంది? ఈమె తలను క్షౌరం చేయించుకోవాలి. వారికి ఒకలాగా వీరికి ఒకలాగా దేవుడు చెప్పారంటే ప్రియులారా, శాంసోను నాజీవ్రతం కలిగిన వాడు, ద్రాక్షారసమైనను ద్రాక్ష గెలల నుండి అయినను ఏది ముట్టని వాడు పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధుడైన వానికి ఒక నియమం ఉన్నది. ఈమె ఒక అన్యురాలు, అన్యుల జాబితాలో నుండి ధన్యకరమైన జీవితంలోకి ఈమె నడిపించబడుతుంది. ఈమెకున్న నియమం వేరు. సాధారణంగా జుట్టు అనేది కోరికలను సూచిస్తూ ఉంది. ఎందుకంటే మనిషి జీవితంలో కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి. మరలా చెప్పుచున్నాను, మనుష్య జీవితంలో కోరికలు అనునవి పుడుతూనే ఉంటాయి. ప్రియులారా, ఒక మనుష్యుడు చనిపోయినను చేతికుండిన గోర్లు, తలకుండిన వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. మానవ జీవితంలో కూడా పెరుగుతూనే ఉండేది ఏమంటే కోరికలే కదా.
తినుటకు తిండి లేనప్పుడు అయ్యా నాకు ఈ కాస్త భోజనం దొరికితే చాలు అనుకుంటారు సాటి వ్యక్తులు. ప్రియులారా, నడుచుటకు కనీసం వాహనం సైకిల్ కూడా లేదు అంటారు. సైకిల్ తర్వాత వాహనం తర్వాత కారు. ప్రియులారా, ఇలాగా ఒక మనుషుడి జీవితంలో కోరికలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పెరుగుచున్న తలను ఒక పురుషుడు ఎలాగునైతే క్షవరం చేయించుకుంటాడో అలాగుననే ప్రియులారా, మానవ శరీరంలో ప్రతిదినము ఎదుగుచున్న కోరికలను వాక్యము అనబడిన కత్తెర ద్వారా వాటిని మనము కనికరించాలి, ప్రభువుని అడగాలి, ప్రభు పాదాల చెంత చేరి ఉండాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అలాగనే గోర్లను కూడా తీయమని చెప్పుచున్నారు. గోర్లు కూడా దీన్నే సూచిస్తూ ఉన్నాయి. గోర్లు అవి తొలగించుకోమని ప్రభు చెప్పుచున్నారు. ప్రియులారా, మానవ శరీరంలో భయంకరమైనటువంటివి సాధారణంగా కనిపించేవి రెండు. ఒకటి చేతి గోరు, రెండు పన్ను. ఈ రెండిటిలోనూ విషము దాగి ఉంటుంది. ఈ రెండిటిలోనూ భయంకరమైనటువంటి స్థితి దాచబడి ఉంది. ప్రభువారు అంటున్నారు, హెబ్రీని చేసుకోవడానికి ఒక స్త్రీ నిలిచినప్పుడు ఆమె గోర్లు కత్తిరించాలి, తల క్షవరం చేయించాలి, చెరవస్త్రాలు తీసివేయబడాలి. వస్త్రము క్రియలు చెర సంబంధమైన క్రియలు గాక పరిశుద్ధమైనటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. పితరులు గూర్చినటువంటి ప్రలాపము నెల దినములు ఉండాలి అంటూ ప్రభువారు నియమాన్ని ఉంచారు. ఆ ప్రకారంగానే పిల్లరా, ఆమె చేయుటకు ఇష్టపడిన ఎడల ఇశ్రాయేలీయుల యొక్క వంశీయులలో భద్రురాలుగా చేర్చబడుతుంది. కనుక ఆత్మీయులారా, అల్పులమైనటువంటి మన జీవితాల్లో ప్రభువు నిర్ణయించిన నియమం చొప్పున ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మహాకృప ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. ఈ దినచర్యలో తోడై ఆరాధన అంతటిని మీ ఆత్మస్వాధీనం నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.